హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీ కీ అండ్ కీ అబ్జెక్షన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా చెక్ చేసుకోండి. ఏ విధంగా చెక్ చేసుకోవాలి డీటెయిల్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి పీజీ సెట్ ఎవరైతే ఎగ్జామ్ రాసుంటారో వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీకి కీ అబ్జెక్షన్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే మనకి షెడ్యూల్ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి క్లియర్గా ప్రిలిమినరీ కీకి సంబంధించి 10వ తారీఖు ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంటే జూన్ 10th రాసిన వాళ్ళకి 12వ తారీఖున అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇవాళ రిలీజ్ చేశారు. 11వ తారీఖున ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 13వ తారీఖున రిలీజ్ చేస్తారనమాట. అండ్ మనకి 12వ తారీఖున రాసిన వాళ్ళకి 14th జూన్ అయితే మనకి 6 PM తర్వాత రిలీజ్ చేస్తారు. అండ్ 10th ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉంటారో వాళ్ళకి 15th అయితే మనకి ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇంకా మనకి అబ్జెక్షన్స్ అని కూడా గమనించవచ్చు. 10వ తారీఖున వాళ్ళకి 14th లాస్ట్ డేటు, 11 వాళ్ళకి 15, 12 వాళ్ళకి 16, 13వ తారీఖు వాళ్ళకి 17. రిజల్ట్స్ అయితే మనకి డేట్ అయితే ఎలాంటిది కూడా ఇంటిమేషన్ అయితే లేదు. ఇక్కడ మనకి గమనించవచ్చు, ఎవరైతే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ముందుగా మొబైల్లో డెస్క్టాప్ మోడ్ ఏదైతే ఉంటుందో అది ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు ఇవి ఇంటర్ఫేస్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకి రెస్పాన్స్ షీట్ మీరు చెక్ చేయాలనుకుంటే రెస్పాన్స్ షీట్ మేము క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ప్రొవైడ్ చేసుకొని కీ డీటెయిల్స్ మేము క్లిక్ చేస్తే మీ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అంటే మీరు ఏవైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేసి ఉంటారో ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడే డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడే మనకి మాస్టర్ ప్రిలిమినరీ కీ అనేది కూడా ఉంటుంది. ఇక్కడే సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే పేపర్ సెలెక్ట్ చేసుకొని ఉంటారో అది ఎగ్జామ్ ఫీజు పేమెంట్ చేసి ఉంటారో సేమ్ మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చూపిస్తాయి. ఏ ఆన్సర్ కరెక్టు అండ్ మనకి ఏ సెట్కి ఏ ఆన్సర్ కరెక్టు అన్నీ కూడా మనకి ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. మీరు పెట్టిన ఆప్షన్ ఏంటి అనేది కూడా చెక్ చేసుకో. ఒకవేళ ఆ క్వశ్చన్ మిస్టేక్ అంటే ఆ క్వశ్చన్ మీరు తప్పు అనుకుంటే, ఆ క్వశ్చన్ మీరు మిస్టేక్ అనుకుంటే మీరు అబ్జెక్షన్ అనేది కూడా రైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గమనించవచ్చు కీ అబ్జెక్షన్ అయితే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చుకొని కీ డీటెయిల్స్ మేము క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఏవైతే పెట్టుంటారో అవన్నీ చూపిస్తాయి. మీరు ఏదైతే అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడి కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? పేస్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా అంటే మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి పీజీ సెట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.